హైదరాబాద్లో రహస్యంగా సాగుతున్న గంజాయి రవాణా గుట్టురట్టు చేశారు పోలీసులు. ఆంధ్ర, ఒడిశా బోర్డర్ నుంచి గంజాయిని కొనుగోలు చేస్తున్న ముఠా ఉత్తరప్రదేశ్కు తరలిస్తుండగా పట్టుకున్నారు పోలీసులు. ముందస్తుగా వచ్చిన సమాచారంతో పక్కా ప్లాన్ చేసిన అధికారులు ముందు ఎస్కాట్ వెహికల్, వెనకాల గంజాయి ప్యాకెట్లతో ఉన్న వెహికల్ను గుర్తించారు. స్కెచ్ వేసిన పోలీసులు గంజాయి తరలిస్తున్న ముఠాను పట్టుకున్నారు. హిమాయత్ సాగర్ సమీపంలోని ఓఆర్ఆర్ ఎగ్జిట్ దగ్గర పట్టుకునేందుకు ప్రయత్నించారు పోలీసులను గమనించిన నిందితులు వాహనానికి లాక్ చేసి పారిపోయారు. చేస్ చేసిన పోలీసులు కార్ డోర్ గ్లాస్ బ్రేక్ చేసి నిందితులను పట్టుకున్నారు. ముఠాలో ఉన్న 5గురిని అదుపులోకి తీసుకున్నారు. వాహనాలను సీజ్ చేశారు. ఈ గ్యాంగ్లో ఇప్పుడు దొరికిన వాళ్ళు 5గురు. వీళ్ళందరూ కూడా యూపీ స్టేట్ సంబంధించిన వాళ్ళు. ఈ గ్యాంగ్ లీడర్ ఠాకూర్ సచిన్ సింగ్ అని సుల్తాన్పూర్ జిల్లా యూపీకి చెందిన అతను తర్వాత అదే యూపీకి సంబంధించిన ప్రతాప్గఢ్లో ఉండే వినోద్ కుమార్ యాదవ్ అని చెప్పి వీళ్ళిద్దరు కలిసి ఒక 5 years నుంచి ఈ గంజాయి బిజినెస్లో యాక్టివ్గా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వీళ్ళు అరకులో గంజాయి కొనటం, తర్వాత యూపీ, అప్పుడప్పుడు ముంబై ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఈ గంజాయిని అరకులో రాజు అనే వ్యక్తి దగ్గర కొని బేసిక్గా అక్కడ యూపీ తీసుకెళ్ళినప్పుడు ప్రతాప్గఢ్ డిస్టిక్లో అమిత్ సింగ్కి అక్కడ లోకల్లో ఇస్తుంటారు. అక్కడ నుంచి డిస్ట్రిబ్యూట్ అవుతుంటుంది. గత 3 నెలల్లో మనం ఇప్పుడు చేసిన ఈ కొంత ఇంట్రాగేషన్లో 3 నెలల్లో వీళ్ళు ఒకసారి 100 kgs, ఒకసారి 90, ఒకసారి 80 kgs ఇక్కడ అరకులో కొనటం జరిగింది. దాంట్లో కొంత